From shaping schools to shaping our city, Gopal Ponangi garu, the community friend, ఆపద్ బంధువు అంటూ ఉంటాను నేను అందరికీ ఆయన ఒక పెద్ద ఆత్మీయులు, అవసరం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా నిలబడి హెల్ప్ చేసే వ్యక్తి కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్ టుడే టు హ్యావ్ దిస్ కాన్వర్సేషన్ విత్ గోపాల్ గారు, a long time friend, of course community friend, but for me a very special friend, and has been very very supportive of Radio Surabhi రోజు మొదలు పెట్టినప్పటి నుంచి from the beginning to today, and this support will continue as always. సో ఇవాళ గోపాల్ పొన్నంగి గారితో మనము ఇన్ని సంవత్సరాలు ఆయన సర్వీస్ టువర్డ్స్ ద కమ్యూనిటీ, సర్వింగ్ ద స్కూల్ బోర్డ్, అక్కడి నుంచి ఇప్పుడు సిటీ కౌన్సిల్కి ఆయన నిలబడ్డ విషయం మనందరికీ తెలిసిందే. సో లెట్స్ టాక్ అ లిటిల్ బిట్ అబౌట్ ఆయన ఎక్స్పీరియన్సెస్ అండ్ వై హీస్ డూయింగ్ వాట్ హీస్ డూయింగ్ అండ్ వాట్ డస్ ఇట్ మీన్ టు అస్. సో మన బాధ్యత ఏంటి అని తెలుసుకునే ముందర గోపాల్ గారు టాక్ టు అస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు? Whether it is serving the school board, taking your personal time off, knowing that you don't get anything out of it, a big time volunteer, and దాంతో పాటు చాలా వరకు మీరు ఎప్పుడు కమ్యూనిటీకి అవసరమైనా కానీ ఏ రకంగా అయినా కానీ ఈవెంట్స్లో యూ హ్యావ్ టు బీ దేర్ అండ్ బీ దేర్ ఫర్ ద పీపుల్ ఇన్ సిచ్యువేషన్స్. సో వై డూ యూ డూ ఆల్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేశ్వరి గారు, మీకు, రేడియో సురభి సిబ్బందికి, రేడియో సురభి ద్వారా వినే ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ఈ అవకాశం ఇప్పించారు. సో ఎందుకు చేస్తున్నానంటే లాంగ్ టైమ్ ఎగో నేను ఎప్పుడు అసలు ఈ వాలంటీరింగ్ ఎందుకు చేయాలి, అసలు మనకి మే పైసా పనికి రానప్పుడు నేను ఎందుకు ఏమన్నా కష్టపడాలి అన్న థాట్ ప్రాసెస్లో ఉండేవాడిని. తర్వాత కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల దెన్ కొంతమందిని చూశాను అన్నమాట. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు సేవ చేయడం మొదలెడుతూ ఉన్నారు. అయితే వాళ్ళని చూసి నేను కూడా ఇలాగా I should not be a consumer always, but I should also be a contributor. ఆ ఉద్దేశంతో నేను ఐ స్టార్టెడ్ స్టార్టింగ్ సర్వింగ్ ది కమ్యూనిటీ అనమాట. ఇనీషియల్లీ నేను కొన్ని అసోసియేషన్స్లో ఎడ్యుకేషన్ బేస్డ్ నాన్ ప్రాఫిట్స్లో వాటిలలో చేస్తూ ఉండేవాడిని. తర్వాత గ్రాడ్యువల్గా మా పిల్లల ద్వారా, ఇద్దరు అమ్మాయిలు అనమాట, సో వాళ్ళ స్కూల్ ద్వారా నేను వాళ్ళ స్కూల్ రిలేటెడ్ యాక్టివిటీస్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళ స్కూల్ యాక్టివిటీస్ నుంచి స్లోగా స్కూల్ డిస్ట్రిక్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనమాట. అంటే లాంగ్ రేంజ్ ప్లానింగ్ కమిటీ అని, ప్రోగ్రామ్స్ అండ్ ఫెసిలిటీస్ ఇవాల్యుయేషన్ కమిటీ అని, ఫ్రిస్కో ఎడ్యుకేషన్ ఫౌండేషన్లో ఇనీషియలీ వాలంటీర్, తర్వాత మళ్ళీ అడ్వైజరీ బోర్డ్ మెంబర్గా ఉండి ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నాను అనమాట. ఇలా చేస్తూ ఉంటూ 2016లో మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన లక్ష్మీ తుమ్మల గారు, షీ వాజ్ రన్నింగ్ ఫర్ ది ఫ్రిస్కో సిటీ కౌన్సిల్. సో తను రన్ చేస్తుంటే నాకు అనిపించింది, మనకు తెలిసిన వాళ్ళు ఈ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో వస్తుంటే మనం ఏమన్నా చేయాలి అన్న ఉద్దేశంతో దెన్ నేను, మై వైఫ్ విజయశ్రీ, వి స్టార్టెడ్ సపోర్టింగ్ హర్. సో అలా సపోర్టింగ్ చేస్తూ అఫ్ కోర్స్ ఆ ఎలక్షన్స్ మనం అనుకున్న విధంగా జరగలేదు. బట్ ఫాలోయింగ్ ఇయర్ మళ్ళీ వేరే కౌన్సిల్ మ్యాన్ అనమాట, ఇక్కడ లోకల్ మెయిన్ స్ట్రీమ్ జాన్ కీటింగ్ అన్న అతను రన్ చేస్తున్నప్పుడు, నేను లాస్ట్ ఇయర్ నువ్వు లక్ష్మీ తుమ్మలకు హెల్ప్ చేయడం చూశాను, నాకు కూడా హెల్ప్ చేయి నువ్వు అన్నారు. సో అలాగా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో రావడం జరిగింది. తర్వాత ఈ స్కూల్ డిస్ట్రిక్ట్లో బాగా అవగాహన ఉండడము, తర్వాత ఎలక్షన్స్ ఎలా పోరాడతాం దాని మీద కొంచెం మంచి అవగాహన రావడము, దీని ద్వారా 2019లో నేను ఫస్ట్ టైం స్కూల్ బోర్డ్ ట్రస్టీగా నేను పోటీ చేశాను. థ్యాంక్స్ టు ది కమ్యూనిటీ నేను ఎలెక్ట్ అయ్యాను అనమాట. సో అలాగా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. యునానిమస్ కాదు, నాకు ఒకతను ఉండేవాడు నాకు పోటీగా, బట్ ఇట్ వాజ్ ఎ వెరీ సబ్స్టాన్షియల్ విన్ అనమాట. ఫస్ట్ టైం అసలు ఒక ఇండియన్ ఆపోజిషన్ తీసుకోవడం. It was a history in Frisco. Yeah, I think you have maintained that record, so yes. Till now history after history repeat చేస్తున్నారు, and we definitely are looking forward to see you create another history very very soon. So Gopal garu, what is the role of a school board, and why should anybody be part of the school board? What do you do there? అది ఒకసారి దాని గురించి చెప్తారు? Sure. School board trustee, first of all they don't get paid. అది 3-year term అనమాట. Then మెయిన్ ఉద్దేశం ఏంటంటే 3 రోల్స్ ఉంటాయి. ఫస్ట్ రోల్ ఏంటంటే ఈ స్కూల్స్ అన్నింటినీ మేనేజ్ చేసే సూపరింటెండెంట్ ఉంటాడు. ఆయనకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఆపరేషన్స్ ఆఫీసర్ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ కింద మళ్ళీ ప్రిన్సిపల్స్, టీచర్లు వాళ్ళంతా ఉంటారు. ఆ సూపరింటెండెంట్ని ఇవాల్యుయేట్ చేయడం,
ఇంకోటి ఏంటంటే బడ్జెట్ మనకి ఏదైతే ఉంటుందో దాన్ని అలొకేషన్స్ చేయడము, బడ్జెట్ అప్రూవ్ చేయడము, ట్యాక్స్ రేట్ అప్రూవ్ చేయడం అదొకటి ఉంటుంది. బడ్జెట్ అలొకేషన్స్ అంటే విచ్ స్కూల్ గెట్స్ హౌ మచ్ అట్లాగానా, హౌ వాట్ ఇస్ ఇట్? దట్స్ వన్ ఆఫ్ ది థింగ్స్. ఎందుకంటే స్కూల్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఫండ్స్ ఉంటాయి, తర్వాత ఓవరాల్ మనం అడ్మినిస్ట్రేటర్స్కి ఎంత కేటాయించాలి, టీచర్స్కి ఎంత కేటాయించాలి, నాన్ టీచింగ్ స్టాఫ్కి ఎంత కేటాయించాలి, తర్వాత స్పోర్ట్స్కి ఎంత కేటాయించాలి, రకరకాలుగా అనమాట. మళ్ళీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మనం సాఫ్ట్వేర్ కొంటాం, దాని గురించి ఎంత ఇవ్వాలి. తర్వాత మళ్ళీ కొన్ని క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అనమాట. స్కూల్ బిల్డింగ్స్ కడితే మళ్ళీ దానికి మనం రీపే చేస్తూ ఉండాలి. సో దానికి స్కూల్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి అనమాట. సో అలాగా ప్లస్ మూడో రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టు పుట్ టుగెదర్ పాలసీస్ ఆర్ స్టాట్యూట్స్ దట్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ది కమ్యూనిటీ, ఎస్పెషల్లీ స్కూల్ కమ్యూనిటీ అనమాట. అంటే సపోజ్ బోర్డ్ పాలసీ ఉంటుంది, మనం యూనిఫామ్స్ పెట్టాలా వద్దా అన్నది వీళ్ళు డిసైడ్ చేస్తారు, స్కూల్ బోర్డ్ ట్రస్టీస్ అనమాట. ఆర్ లేకపోతే మాస్క్స్ వేసుకోవాలా లేదా అని. అయితే అఫ్ కోర్స్ కొన్ని స్టేట్ ని మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. స్టేట్ వాళ్ళు చెప్పారు ఇట్స్ స్లైట్లీ మోర్ దాన్ వాట్ వి నార్మల్లీ థింక్. ఇప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ మాస్క్ మ్యాండేటే అనుకోండి. మనం అందరం మాస్క్ ఇంపార్టెంట్ అని మనకు అనిపించినా కానీ సపోజ్ ది గవర్నర్ సేస్ మాస్క్ అవసరం లేదు అన్నారు అనుకోండి, then we have to follow what the state law says. But at the same time, we can make it, mandatory కాదు, but if you feel safe, you can wear it అని చెప్పచ్చు అనమాట. అట్లాంటి కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి, బట్ ఇన్ ఏ లార్జ్ స్కేల్ స్టేట్ లెవెల్ ఇది చాలా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫండింగ్ అనమాట. ఫండింగ్ ఏంటంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కరెంట్లీ స్కూల్స్ ఆర్ బీయింగ్ ఫండెడ్ బేస్డ్ ఆన్ ఎ ఫార్ములా దట్ వాస్ సెట్ అప్ ఇన్ 2019. ఆ 2019లో ఫార్ములా ఎలా పెట్టారు, స్కూల్ ఎన్ని రోజులు అటెండ్ అవుతారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఈ రెండింటి బేసిస్ మీద వాళ్ళు ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా మీద వస్తుంది. సో ఇర్రెస్పెక్టివ్ వాట్ ది ట్యాక్సెస్ ఆర్ కలెక్టెడ్, ది స్కూల్ డిస్ట్రిక్ట్ విల్ గెట్ బ్యాక్ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ డేస్ దే అటెండ్ ది స్కూల్ అనమాట. బట్ 2019 నుంచి ఇప్పటి వరకు చాలా తేడాలు వచ్చాయి, ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చాక ఇన్ఫ్లేషన్ రావడం అలాగా. సో వాటన్నింటిని ఉద్దేశించుకుని ఇంకా కరెక్షన్స్ జరగలేదు. రైట్ నౌ ది లెజిస్లేచర్ దే ఆర్ ఆల్ లెజిస్లేటర్స్ ఆర్ మీటింగ్ ఇన్ ఆస్టిన్, అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ కలుస్తారు అనమాట. How frequently do they change? అంటే ఇన్ని ఇయర్స్ కి ఈ రూల్స్ ఆర్ అప్లికబుల్ అండ్ దెన్ వి రివిజిట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అలా ఉంటుందా? యాక్చువల్లీ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ వాళ్ళు రీవిజిట్ చేస్తే బాగుంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అన్ఫార్చునేట్లీ బికాస్ దే మీట్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్. యా బికాస్ దే సే every 3 years is a different generation అని, so I think it makes sense. కరెక్ట్. ఇప్పుడు మన బడ్జెట్స్ మనం ఎవ్రీ ఇయర్ మనం ఆల్టర్ చేస్తూ ఉంటాము. సో అట్లీస్ట్ వాళ్ళు వెన్ దే ఆర్ మీటింగ్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్, then it will be good if they change the formula every alternate year. Right. Okay. So ఒక స్కూల్ బోర్డ్ మెంబర్గా మీరు మీ బాధ్యతలు ఏంటి అవి మాట్లాడాము. బట్ కమ్యూనిటీ పరంగా ఇఫ్ ఐఎమ్ అ పేరెంట్, ఐ హ్యావ్ మై చిల్డ్రన్ ఇన్ ఫ్రిస్కో ఐఎస్డి, what is my role and how are you connecting with me? Is there that sort of a connection at all? అవును, ఈ స్కూల్ బోర్డ్ ట్రస్టీస్ ఏంటంటే దే విల్ బి ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ దెన్ ది కమ్యూనిటీ. ఒక్కోసారి ఏమవుతుందంటే కమ్యూనిటీ పేరెంట్స్ దే హ్యావ్ దేర్ ఓన్ ఛానల్ త్రూ దేర్ ప్రిన్సిపల్ ఆర్ అసిస్టెంట్ ప్రిన్సిపల్ ఆర్ టీచర్, దే కెన్ కమ్యూనికేట్, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఒక్కోసారికి ఏంటంటే వాళ్ళు ఒక రోడ్ బ్లాక్ వెళ్ళినట్టు ఉంటుంది, ఏంటి నేను ఎంత చెప్పినా కానీ ప్రోగ్రెస్ ఏం అవ్వట్లేదు, ఆర్ వాళ్ళకి ఏదైనా ఐడియాస్ ఇస్తే ఇది మా పర్వ్యూలో లేదు, సెంట్రల్ అడ్మిన్ వాళ్ళే చూసుకోవాలి అని వాళ్ళు ఒకసారి అంటే కనుక దెన్ దే కెన్ రీచ్ అవుట్ టు ది స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఆ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వకపోతే దెన్ దే ఆర్ వెల్కమ్ టు కనెక్ట్ విత్ ది స్కూల్ బోర్డ్ ట్రస్టీస్ అండ్ దెన్ వీ విల్ లుక్ ఇన్ టు ఇట్ అండ్ దెన్ సీ వాట్ వీ కెన్ డూ ఫ్రమ్ దట్ స్టేజ్. ఓకే, ఎందుకు అడిగానంటే దిస్ క్లియర్లీ టెల్స్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పీపుల్. వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, యాజ్ ఎ పేరెంట్ ఎంత కనెక్టెడ్గా ఉండడం ఇంపార్టెంట్, ఎలాంటి వాళ్ళు ఉంటే మనకి బెనిఫిషియల్ అనేది ఫర్ జనరల్ పబ్లిక్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు లెట్స్ షిఫ్ట్ ద ఫోకస్ టు యువర్ న్యూ రోల్ అండి, ద న్యూ రెస్పాన్సిబిలిటీ దట్ యుర్ గోయింగ్ టు టేక్ అండ్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ డే. సో సిటీ కౌన్సిల్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ అండ్ రోల్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ జనాల్లో? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ మ్యాటర్ టు అ నార్మల్ కామన్ మ్యాన్? సో స్కూల్ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ఇంతకుముందు స్కూల్ డిస్ట్రిక్ట్స్ కూడా దే వర్ మేనేజ్ బై ది మేయర్ అండ్ ది కౌన్సిల్ మెంబర్స్ అనమాట. అయితే స్కూల్ డిస్ట్రిక్ట్ గ్రాడ్యువల్గా పెద్దగా అయిపోయాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఫ్రిస్కో స్కూల్స్లో చూసుకుంటే కనుక ఫ్రిస్కో స్కూల్స్ ది స్టాఫ్
is more than 7,500 staff, whereas Frisco city staff is less than 2,000. So Frisco budget is like 3 times more than the Frisco school district budget is 3 times. సో మేయర్కి ఇవన్నీ మేనేజ్ చేయడం కష్టం కాబట్టి ఇండిపెండెంట్గా వాళ్ళని పెట్టేస్తే బాగుంటుందని చెప్పి ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ లాగా పెట్టారు. సో అందుకని దానికి సపరేట్ బోర్డు పెట్టారు. దట్ ఈస్ ది ఫ్రిస్కో ఐఎస్డి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్. సో మిగతా ఇప్పుడు స్కూల్ నాన్ స్కూల్ రిలేటెడ్ వెదర్ రోడ్స్ అన్నా కానీ లేకపోతే వాటర్ ఆర్ పర్మిట్స్ రిలేటెడ్ టు బిల్డింగ్స్ ఆర్ జోనింగ్ రిలేటెడ్ టు ది ల్యాండ్ ఇవన్నీ చూసుకునేది సిటీ కౌన్సిల్ ప్లస్ మేయర్. అయితే టిపికలీ ఇన్ సిటీ లైక్ ఫ్రిస్కో 6 కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు, ఒక మేయర్ ఉంటారు అనమాట. అయితే ఇక్కడ ఫ్రిస్కో సిటీలో అంతా ఎట్ లార్జ్. ఇప్పుడు కొన్ని సిటీస్లో ఏంటంటే సిటీని ఒక 4 భాగాలు చేసి ఈచ్ భాగం మీదనే ఫోకస్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ వైజ్ చేస్తారు. కానీ ఫ్రిస్కో సిటీలో ఏంటంటే ఎట్ లార్జ్ అనమాట. అంటే ది ఎంటైర్ సిటీ, సంబడి ఈజ్ రన్నింగ్ ఫర్ ది సిటీ కౌన్సిల్, దెన్ దే ఆర్ రెస్పాన్సిబుల్ టు కవర్ ది ఎంటైర్ సిటీ. అండ్ ది పోలింగ్ ఆల్సో ఎంటైర్ సిటీ వాళ్ళు పోల్ చేయాల్సి వస్తుంది, ఎలక్షన్స్లో వాళ్ళు వేయాల్సి వస్తుంది అనమాట. ఉట్టి ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకే పరిమితం కాకుండా. ఓకే, సో క్లియర్గా దట్ టెల్స్ దట్ పీపుల్ హ్యావ్ టు హ్యావ్ ద సెన్స్. అంటే కామన్ పబ్లిక్కి జనరల్గా మనకి అలవాటు ఉండదు కదా. ఐ డోంట్ నో అబౌట్ ద అదర్ పీపుల్ వి కాంట్ స్పీక్, బట్ టిపికల్ ఇండియన్స్కి అయితే మన ఇన్వాల్వ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్షన్ అనేది ఓన్లీ నేషనల్ లెవెల్ వరకే ఉంటుంది. సాధారణంగా ఫోకస్ చేయం కామన్గా కామన్ ప్రాక్టీసెస్లో. బట్ దెన్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద లోకల్ లా, ఎవరు గవర్న్ చేస్తున్నారు, మనకి దేనివల్ల మెయిన్గా ఇంపాక్ట్ అవుతుంది, అలాంటివి ఫోకస్ చేయడం ఇంపార్టెంట్ కదా. అండ్ దెన్ మనం కపుల్ ఆఫ్ టైమ్స్ మాట్లాడినప్పుడు కూడా యూ మెన్షన్ దట్ ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్ ఓట్ అని. లెట్స్ టాక్ అ బిట్ అబౌట్ దట్. సో టిపికల్లీ మనకి ఇప్పుడు టోటల్ పాపులేషన్ ఆఫ్ ఫ్రిస్కో 240,000 ఉంటే దాంట్లో ఎలక్షన్ అంటే సిటిజన్స్, యుఎస్ సిటిజన్స్ ఎలక్షన్స్లో పాల్గొనొచ్చు అనమాట. సో వాళ్ళు అరౌండ్ 130K ఉన్నారు. ఈ 130Kలో యావరేజ్గా అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఫ్రిస్కో సిటీ ఎలక్షన్స్లో అరౌండ్ 15,000 పీపుల్ ఆర్ 20,000 పార్టిసిపేట్ చేస్తారు. అంటే మ్యాక్సిమం 10 to 15% అనమాట, అంతకన్నా ఎక్కువ చేయరు. వేరస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో మాత్రం కొంచెం బాగా చురుగ్గా చేస్తారు, 50%, 60% అలా చేస్తారు. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కన్నా లోకల్ ఎలక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎలక్షన్స్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ కూడా. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు రీసెంట్లీ లాస్ట్ నవంబర్లో అలాంగ్ విత్ ది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ స్కూల్ డిస్ట్రిక్ట్ రిలేటెడ్ బాండ్ ఎలక్షన్స్ ఉండేవి. దాని కమ్యూనికేషన్ సరిగా వెళ్ళలేదు కాబట్టి ఆ బాండ్ అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే ఏమైంది, ఇప్పుడు ఆ బాండ్ ఏంటంటే కొన్ని పాత స్కూల్స్ ఉన్నాయన్నమాట, 25-year-old స్కూల్స్. అట్లా వాటిలో కొన్ని కార్పెట్ మార్చాల్సి వస్తుంది, లేదా కొన్ని కబోర్డ్స్ మార్చాల్సి వస్తుంది, హెచ్వాక్ సిస్టమ్స్ మార్చాల్సి వస్తుంది. అలాంటి వాటి కోసం చేసాము. కానీ ఏంటంటే అది సరిగా కమ్యూనికేట్ చేయలేక అందరూ ఏమో ఇది ట్యాక్స్ ఇంక్రీజ్ అనుకుని అది పాస్ చేయలేదు. సో ఇప్పుడు పిల్లలు ఇంకా దే ఆర్ స్టిల్ స్టేయింగ్ ఇన్ ది సేమ్ స్కూల్. కొంచెం మన ఇంట్లో అయితే ఏమన్నా పాత పడితే కొంచెం మరమ్మతులు చేద్దామని అనుకుంటాం. అలాంటి అవకాశం ఎప్పుడు లేకుండా పోయింది అనమాట. సో ఎలక్షన్స్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ అంటే అది. ఇట్స్ వెరీ గుడ్ పాయింట్ యు మేడ్ అండి, చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు ఫోకసింగ్ ఆన్ ద వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లోకల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్లేస్ దట్ ఐ స్టే, నాకు అసలు అక్కడ ఎప్పుడవుతాయో కూడా మాకు తెలియదు. బికాస్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేబీ అది ఒక లెవెల్ వరకే తెలుస్తుందేమో. బట్ నౌ దట్ యు ఆర్ దేర్, మీలాంటి వాళ్ళు ఎంటర్ అవుతున్నందుకు మార్కెట్లో మీరు యు ఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ దిస్, యు ఆర్ ట్రైంగ్ టు లెట్ ఎవ్రీబడి నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటింగ్, వై యూ షుడ్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్, వై డూ హ్యావ్ టు టేక్ దట్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ చూస్ ద రైట్ పర్సన్, వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ అనేది చాలా చాలా ముఖ్యం, ఎస్పెషలీ ఇన్ ద టైమ్స్ దట్ వి లివ్ ఇన్. ఇంతమంది జనాలు పెరిగిపోతున్న టైంలో, ఎస్పెషల్లీ తెలుగు జనాలు కూడా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అవర్ రిప్రజెంటేషన్. మీరు తెలుగు వాళ్ళు అయి ఉండి మీరు ఇక్కడ దాకా వచ్చి ఇలాగ ఉండటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి అది అడ్వాంటేజెస్. అండ్ వీ హ్యావ్ టు కమ్ అప్, డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్, come out of your comfort zone and take that one step forward and vote. We'll talk more. So tell us more about why you think people should vote, or give us some example. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, అట్లాంటిది ఏదైనా ఒకటి ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా, సంథింగ్ వెరీ స్ట్రాంగ్, ఆర్ యూ ఫెల్ట్ ద నీడ్ దట్ దిస్ షుడ్ హ్యాపెన్. షూర్.
ఇప్పుడు నేను 2019లో ఎలక్షన్స్ అయ్యాక మళ్ళీ నేను ఎవ్రీ 3-year టర్మ్ అనమాట. 2022లో ఎలక్షన్స్ అయ్యే ముందు నాకు అనిపించింది, ఎస్పెషల్లీ హై స్కూల్ స్టూడెంట్స్ పిల్లలు, వాళ్ళకి ఏంటంటే నేను రన్ చేసినప్పుడు 2022లో వాళ్ళు కూడా ఈ ఎలక్షన్లో భాగంగా ఉంటే వాళ్ళకి కొంచెం అవగాహన తెలుసు ఉంటుంది ఎలక్షన్స్ ఎలా రన్ అవుతాయని. ఎందుకంటే వాళ్ళు పెద్దగా అయ్యాక దే మే బి ఐదర్ రన్నింగ్ ఫర్ ఆఫీస్ ఆర్ సపోర్టింగ్ సంబడి హూ ఇస్ రన్నింగ్ ఫర్ ఆఫీస్, డెఫినెట్లీ వర్కింగ్ విత్ సంబడి హూ ఇస్ ఇన్ ది ఆఫీస్ అనమాట. అందుకని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళని నా టీంలో పెట్టుకుని తర్వాత మీట్ అండ్ గ్రీట్స్ అయినప్పుడు ఒక్కోసారి కొన్ని చోట్లయితే వాళ్ళు నా స్పీచెస్ విని విని వాళ్ళే స్పీచ్ ఇవ్వడానికి రెడీగా ఉండేవారు అనమాట. సో అలాగా వాళ్ళకి ఆ అవకాశాలు ఇప్పించాను. ఆ అవకాశాలు ఇప్పించాక 2022 ఎలక్షన్స్ గెలిచాక ఒకసారి వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్స్ వాళ్ళకి స్కూల్లో ఏదో ఒక ఇష్యూ వచ్చింది. ఆ అమ్మాయి అన్నమాట శ్రేయ. సో శ్రేయ నాకు ఒకసారి టెక్స్ట్ చేసి అంకుల్ కెన్ యూ టాక్ అని చెప్పి, సరే అని చెప్పి ఫోన్ చేయమని చెప్పాను. చెప్తే నాకు ఇలా ఫలానా ఇష్యూ ఉంది, కెన్ యూ లుక్ ఇన్ టు ఇట్ అండ్ దెన్ సీ ఇఫ్ ఇట్ కెన్ బి రిజాల్వ్డ్. అయితే నేను అన్నాను వై డోంట్ యూ సెండ్ మీ అన్ ఈమెయిల్, ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ అని చెప్పాను. అయితే నాకు తెలియదు అవతల వైపు వాళ్ళ మదర్ కూడా ఉన్నారు అండ్ ఐ వాజ్ ఆన్ స్పీకర్ అని చెప్పి. సో వాళ్ళ మదర్ చెప్పారు, గోపాల్జీ ఐ డిడ్ నాట్ నో దట్ శ్రేయ ఇస్ సో ఇన్ఫ్లుయెన్షియల్ దట్ షీ కెన్ పికప్ ది ఫోన్ అండ్ కాల్ ఎ స్కూల్ బోర్డ్ ట్రస్టీ అని. సరే లక్కీగా ఐ వాజ్ ఏబుల్ టు వర్క్ ఆన్ ఇట్ అండ్ నేను తన ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయింది. 2 నెలల తర్వాత మళ్ళీ ఒక మాల్లో వెళ్తే ఒక ఆయన వచ్చేసి ఐఎమ్ శ్రేయాస్ డాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫిక్సింగ్ హర్ ఇష్యూ అని చెప్పారు. దీని తాత్పర్యం ఏంటంటే మనకి కనెక్టివిటీ పెరుగుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ సంబడి ఇన్ ది ఆఫీస్ whom you can pick up the phone and then text or call, అంతకన్నా ఇంకేం కావాలి? బికాస్ ఇష్యూస్ అందరికీ ఎప్పుడు ఉంటాయి, బట్ రోడ్ బ్లాక్లో ఉంటారు అనమాట. ఏం చేయాలి తెలియక ఎవరికి ఫోన్ చేయాలి అని తెలియనప్పుడు ఇఫ్ దేర్ ఈస్ అ రిప్రజెంటేటివ్ హూ ఇస్ యాక్సెసిబుల్ టు దెమ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 100% ఐ అగ్రీ విత్ దట్. రైట్, సో మనం స్కూల్ బోర్డ్కి సంబంధించిన విషయాలు అట్లాగే సిటీ కౌన్సిల్ రెస్పాన్సిబిలిటీస్ అవి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు నౌ దట్ ఐ మీన్ క్లియర్లీ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ మీరు హౌ ఇన్వాల్వ్డ్ యూ ఆర్ విత్ ద కమ్యూనిటీ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇన్వాల్వ్ అయినారు, ఎంత కాంట్రిబ్యూట్ చేశారని. లైక్ యూ జస్ట్ సెడ్ సమ్ టైమ్ అగో యూ వాంటెడ్ టు బీ ద కాంట్రిబ్యూటర్. ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, what is your thought right now to stand for the city council and what's your vision? మీరేం సాధించాలనుకుంటున్నారు దీంట్లో? షూర్ అండి. ఈ లాస్ట్ 2 టర్మ్స్లో నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు బీ ఎ గుడ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. వెన్ ఐ సే ఆఫ్ అవర్ కమ్యూనిటీ, నాట్ జస్ట్ ఇండియన్ కమ్యూనిటీ ఆర్ తెలుగు కమ్యూనిటీ, బట్ ఓవరాల్ ఎడ్యుకేషన్ కమ్యూనిటీ అనమాట. అయితే ఈ 6 yearsలో చేసినప్పుడు నాకు ప్యారలల్గా నేను ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఫ్రిస్కోస్ ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రోల్ ఏంటంటే టు బ్రింగ్ ఇన్ మోర్ కార్పొరేట్స్ టు ఫ్రిస్కో, టు బ్రింగ్ ఇన్ మోర్ జాబ్స్ టు ఫ్రిస్కో, టు రిటైన్ జాబ్స్ ఇన్ ఫ్రిస్కో. ఇప్పుడు మన దగ్గర పీజీఏ ఉంది, తర్వాత కౌబాయ్స్ ఉన్నాయి, తర్వాత క్యూరింగ్ డాక్టర్ పేపర్ ఉంది, తర్వాత టీఐఏ అని ఉంది అనమాట. దే ఆల్ మూవ్ టు ఫ్రిస్కో. సో ఫర్ దెమ్ టు మూవ్ టు ఫ్రిస్కో, Frisco Economic Development Corporation, they gave some incentives for them. సో ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తే కార్పొరేట్స్ వస్తాయని చెప్పి ఒక అవగాహన నాకు దొరికింది. తర్వాత అంతేకాకుండా ఇప్పుడు నేనున్న టైంలో ఒక 26 ప్రాజెక్ట్స్ అప్రూవ్ అయ్యాయి, ప్లస్ దాంట్లో ఒక 4 రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కూడా అప్రూవ్ అయ్యాయి అనమాట. ది మిక్స్ అని చెప్పి, తర్వాత ఫీల్డ్స్ వెస్ట్ అని చెప్పి, ఫైర్ ఫ్లై, తర్వాత టొయోటా స్టేడియం రీఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. మీకు కొంచెం తెలిసే ఉండొచ్చు. ఎస్, సో ఇవన్నీ అప్రూవ్ అయ్యాయి. తర్వాత నేనున్నప్పుడు అరౌండ్ $1.5 billion వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం జరిగింది. దెన్ 4,000 జాబ్స్ క్రియేట్ చేసే అవకాశాలు అనమాట ఆ 26 ప్రాజెక్ట్స్లో ఉంది. తర్వాత అరౌండ్ 1.8 million square feet ఆఫ్ కమర్షియల్ స్పేస్ కన్స్ట్రక్షన్కి అప్రూవల్ ఇచ్చామన్నమాట. సో ఇవన్నీ చేయడంతో నాకేమనిపించింది అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ ఐ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ ది లాస్ట్ 6 years యాజ్ టు హౌ టు గవర్న్, హౌ టు పుట్ ఎ పాలసీ టుగెదర్, హౌ టు పుట్ ఎ స్టాట్యూట్ టుగెదర్, హౌ టు బీ ఎ కనెక్షన్ బిట్వీన్ ది కమ్యూనిటీ అండ్ దెన్ ది అడ్మినిస్ట్రేషన్. తర్వాత వాట్ కెన్ బి డన్ ఇన్ ఆర్డర్ టు అప్రూవ్ ది బడ్జెట్స్ ఎట్లా అప్రూవ్ అవ్వాలి, వాట్ ఆర్ ది థింగ్స్ టు లుక్ ఇన్ టు. తర్వాత సూపరింటెండెంట్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, వాట్ ఆర్ ది క్రైటీరియా.
ఇప్పుడు బడ్జెట్ అండ్ సూపరింటెండెంట్ ఇవాల్యుయేషన్ ఏదైతే మేము స్కూల్ బోర్డ్లో చేసామో సేమ్ థింగ్ విల్ ఆల్సో బి డన్ యాజ్ అ కౌన్సిల్ మెంబర్ వేర్ విల్ బి ఇవాల్యుయేటింగ్ ది సిటీ మేనేజర్ అండ్ ఆల్సో అప్రూవింగ్ ది బడ్జెట్ అనమాట. సో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో అనుకున్నాను వై నాట్ instead of supporting or serving just K-12, why not serve everybody in the community? అందుకని నేను K-12 అంటే స్కూల్స్, స్కూల్స్. సో స్కూల్స్కే పరిమితంగా కాకుండా అందరికీ అవసరం ఉండేటట్టు లార్జర్ కమ్యూనిటీకి సర్వ్ చేద్దామన్న ఉద్దేశంతో 2 టర్మ్స్ ఎలాగో అయిపోతున్నాయి. ఈ జూన్కి నాది ఎండ్ అవుతుంది అనమాట. సో అగైన్ 3rd టర్మ్ నేను స్కూల్ బోర్డ్కి వేసే బదులు సిటీ కౌన్సిల్కి వేసి ఐ వాంటెడ్ టు బీ ఏ గుడ్ రిప్రజెంటేటివ్ ఫర్ ది ఎంటైర్ కమ్యూనిటీ అట్ లార్జ్ అనమాట. అందుకని ఈ డెసిషన్ తీసుకున్నాను. సో జనరల్గా చాలా మంది కొద్ది రోజులు ఒకటి ఏదైనా కమ్యూనిటీ సర్వీస్ ఆర్ కమ్యూనిటీ రిలేటెడ్ ఏదైనా కనెక్టింగ్ ఒకటి చేద్దామని మొదలు పెడతారు. ఎస్పెషలీ వెన్ ఇట్ ఈస్ నాట్ దట్ కేక్ వాక్. అంటే మీరు ఈ ప్రాసెస్లో బీయింగ్ ఏ స్కూల్ బోర్డ్ పార్ట్ ఆఫ్ ద స్కూల్ బోర్డ్ కొంతమందికి హెల్ప్ చేయటము ఇవన్నీ ఒక పక్కన పెడితే డెఫినెట్లీ యూ మస్ట్ హ్యావ్ ఫేస్డ్ సమ్ రిపర్కషన్స్ ఆఫ్ బీయింగ్ దేర్, రైట్? మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కొన్నిట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా జనాలకి నచ్చిన డెసిషన్ మేకింగ్స్ అయిపోతాయి. బట్ దెన్ యూ స్టిల్ హ్యావ్ టు ఫేస్ దట్. సో అవన్నీ చూసిన తర్వాత చాలా మంది ఇంకా చాలే ఇప్పుడు లెట్స్ నౌ గెట్ బ్యాక్ టు అవర్ ఫ్యామిలీ ఆర్ అవర్ లైఫ్ అని అనుకుంటారు. అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ద ఇంటెంట్ టు sincerely serve the community and really want to contribute to the community because you have some experience and learning and then knowledge and then you have the will and determination to do so. So thank you for being that person to the community. Means a lot. సో మీలాంటి వాళ్ళు ఉన్నందుకు మా అందరి బాధ్యత ఖచ్చితంగా మిమ్మల్ని నిలబెట్టి గెలిపించవలసిన బాధ్యత మా అందరికి ఉంటుంది. సో గో అహెడ్ అండ్ ఓట్. నా బ్యాక్ టు దిస్ అండి మళ్ళీ. సో ఈ మొత్తం ప్రాసెస్లో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ యూ షుడ్ బి రిమెంబరింగ్ వెన్ యూర్ స్టాండింగ్ ఫర్ ద సిటీ కౌన్సిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్ ఇన్ దిస్? Biggest responsibility is to take tough decisions, figure out, take all the information into consideration, take all the data into consideration, and then see mana prajalaki tarvata mana administration ki tarvata larger community ki long range few years lo andarki anugunanga undetattu decisions తీసుకునే capability ఉండాలన్నమాట. So that is most important. Plus ఇవన్నీ unpaid jobs, so you need to have parallel source of income and then you should be willing to spend. For instance ఇప్పుడు last 6 years లో నేను చూసుకుంటే గనక then మొన్ననే క్యాల్కులేట్ చేసుకుంటూ ఉన్నాను. I think I have spent slightly over 5,000 hours just serving the community, whether attending the school board meetings or subcommittee meetings ఉంటాయి. ఆడిట్ సబ్ కమిటీ అని, ఐటీ సబ్ కమిటీ అని, ఫైనాన్స్ సబ్ కమిటీ అని అట్లాగా అనమాట. ఆ సబ్ కమిటీ మీటింగ్స్ అని, తర్వాత వర్క్ షాప్స్ ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ టు పుట్ ఎ బడ్జెట్ టుగెదర్ September 1st నుంచి మాది యాన్యువల్ ఇయర్ అనమాట. సో దానికి డిసెంబర్ నుంచి బడ్జెట్ సెషన్, ఒక ఫస్ట్ బడ్జెట్ సెషన్ ఉంటుంది, సెకండ్ బడ్జెట్ సెషన్ అని, అట్లా సెవరల్ వర్క్ షాప్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ బికాజ్ స్కూల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాం కాబట్టి టీచర్ ఆఫ్ ది ఇయర్ అని, లేకపోతే గేమ్స్ ఉంటాయి, గేమ్స్ వాటికి అటెండ్ అవుతూ ఉంటాము, స్కూల్ రిలేటెడ్. తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేషన్ సెరమనీస్ ఉంటాయి. తర్వాత బిగినింగ్ ఆఫ్ ద స్కూల్ న్యూ టీచర్ వెల్కమ్ ఈవెంట్స్ ఉంటాయి. తర్వాత బికాజ్ వీఆర్ ఎలెక్టెడ్ అఫీషియల్ లోకల్గా ఏమైనా షాప్ ఓపెనింగ్ అయినా, రెస్టారెంట్ ఓపెనింగ్ అయినా, దే వుడ్ లైక్ అస్ టు జాయిన్ దెమ్ అనమాట. సో అలాగా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ నేను మనం ఒకసారి యాడప్ చేసుకుంటూ ఉంటే more than 5,000 hours I have spent అనమాట. But again, I'm not complaining. I like it. I chose this path. So it's just that, మీరు అన్నదానికి ఆన్సర్ అనమాట. People should be ready and willing to spend so much time. Yeah. Because ఒకసారి దిగిన తర్వాత you have to give your full. Yes. Right? You have to be like Sadhguru says, either in or out. ఎందుకంటే community has chosen you. Yeah. So it is your responsibility to give back to the extent possible. Right. And ఒకటైతే ఉంది, just because you are elected official in school district, you cannot resolve all the issues of the community that are related to the Frisco city or McKinney city or anything. There is a limitation on what we can do. So how do you take these negative comments or negative publicity that might go against you? Or everybody have their own opinions, right? Not everybody will see everything in the same direction. So very perspectives untai kada andarki. So how do you take them? How do you respond to them?
ఐ నార్మల్లీ డోంట్ రెస్పాండ్ టూ మచ్ అనమాట. కానీ ఇంకోటి ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ యూనో వాళ్ళకి ఒపీనియన్స్ ఉంటాయి, వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. సో దే హ్యావ్ ది రైట్ టు షేర్ వాట్ ఎవర్ దే ఫీల్ లైక్. అండ్ ప్రతి ఒక్క దాంట్లోనూ దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ వే ఒక్కోసారి కొన్ని సిచ్యువేషన్స్లో. సో మనము కొన్ని క్రైటీరియాని మనం పెట్టుకుని కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం విచ్ మే నాట్ బి అప్రాప్రియేట్ ఫర్ దెమ్ అనమాట, ఫర్ దట్ పర్టికులర్ సినారియో, ఫర్ దట్ ఫ్యామిలీ. సో అలా కొంతమంది నిరుత్సాహపడుతూ ఉంటారు. బట్ బిగ్ పిక్చర్లో విత్ ఇన్ ది ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్, ఫ్రమ్ ది డేటా యూ హ్యావ్, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టేక్ ది రైట్ డెసిషన్, ఐ థింక్ దట్ ఈస్ ది బెస్ట్ వే ఫార్వర్డ్ అనమాట. సో ఇన్ అదర్ వర్డ్స్ యువర్ యాక్షన్ స్పీక్స్. యాక్షన్ స్పీక్స్. అండ్ దెన్ మనం పబ్లిక్ ఐలో ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ రాంగ్ టు ఎక్స్పెక్ట్ దట్ యు నాట్ హ్యావ్ ఎనీ క్రిటిసిజం ఆర్ అవుట్ ఆఫ్ జెలసీ మన గురించి కొంచెం నెగిటివ్ మాట్లాడుతూ, అవన్నీ కామన్ అనమాట. ఇట్ ఈస్ పాసిబుల్. గుడ్ లర్నింగ్. ఓకే. సో గోపాల్ గారు, బిఫోర్ వీ గో టు ద ఫైనల్ సెగ్మెంట్, ఒక్క క్వశ్చన్ అండి. హూ డూ యూ థింక్ షుడ్ బి స్టాండింగ్ ఫర్ సచ్ పొజిషన్స్? ఎవరు చూడాలంటే, ఇందాక మీరు ఒకటి టైం ఇవ్వాలన్నారు, అలా క్వాలిఫికేషన్స్, వాట్ ఆర్ ద బేసిక్ క్వాలిఫికేషన్స్? అంటే నేను టెక్నికల్గా అడగడం లేదు, జనరల్గా వాట్ ఆర్ ద బేసిక్ క్వాలిటీస్ అ పర్సన్ మస్ట్ హ్యావ్? సో బేసిక్ క్వాలిటీస్ ఏంటంటే అబిలిటీ టు స్పెండ్ టైం, అదొకటి చాలా ఇంపార్టెంట్. తర్వాత దే షుడ్ హ్యావ్ ఎ ప్యారలల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సో దట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాక్టింగ్ దేర్ ఫ్యామిలీ. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ పీపుల్ షుడ్ రిమెంబర్. ఎస్. తర్వాత దెన్ యూనో దే షుడ్ గెట్ ఎక్స్పీరియన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు నేను 2019లో నేను ఎలక్షన్స్లో నిలబడ్డానంటే 2016లో ఐ హెల్ప్ లక్ష్మి గారు. దెన్ యూనో 2017లో జాన్ కీటింగ్ ఎలక్షన్స్ ఉండేవి. దెన్ యూనో 2017లో అగైన్ జెఫ్ చేనీ మేయర్ ఎలక్షన్స్ ఉండేవి. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ హిస్ క్యాంపెయిన్. 2018లో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ రెనే ఆర్షంబో, FISD ట్రస్టీ అనమాట. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ హర్ క్యాంపెయిన్. సో ఇట్లా 3-4 క్యాంపెయిన్స్లో ఉన్నాక వచ్చారు. సో చూసారు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, వాట్ డస్ ఇట్ టేక్, హౌ డస్ ఇట్ వర్క్, హ్యాండ్స్ ఆన్. అలానే మళ్ళీ జస్ట్ ఎలక్షన్ నియరింగ్ సరిపోదు, how the school district works. So I was part of my daughter's school, వాలంటీరింగ్ చేస్తున్నాను. తర్వాత స్కూల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రోగ్రామ్స్ అండ్ ఫెసిలిటీస్ ఇవాల్యుయేషన్ కమిటీలో ఉన్నాను, లాంగ్ రేంజ్ ప్లానింగ్ కమిటీలో ఉన్నాను, ఫ్రిస్కో ఎడ్యుకేషన్ ఫౌండేషన్లో నేను ఇనిషియల్లీ ఐ వాజ్ ఎ వాలంటీర్, దెన్ ఐ వాజ్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్ అనమాట. సో ఈ బోత్ నాలెడ్జ్ అంటే డొమైన్ నాలెడ్జ్ అంటారు కదా, డొమైన్ నాలెడ్జ్ ప్లస్ హౌ టు రన్ ది ఎలక్షన్ ప్లస్ ఎబిలిటీ టు స్పెండ్ టైం, ఈ మూడు ప్లస్ ఇండిపెండెంట్. ఎందుకంటే రెగ్యులర్గా జాబ్ చేస్తుంటే కొంచెం కష్టం అవుతూ ఉంటుంది అనమాట. బికాజ్ యూ హ్యావ్ టు డూ స్కూల్ విజిట్స్ డ్యూరింగ్ ది డే టైమ్. కొన్ని బడ్జెట్ మీటింగ్స్ ఒక్కోసారి డే టైమే ఉంటాయి, ఎందుకంటే ఎంప్లాయీస్ ఉన్నప్పుడే మనం వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకని కొంచెం డే టైమ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండగలిగిన వాళ్ళే చేయగలరు అనమాట. సో ఫ్లెక్సిబిలిటీ ఉండాలంటే సొంత బిజినెస్ ఏదైనా ఉంటే ఇట్ బి ఐడియల్, రిలేటివ్లీ ఈజీ. మేక్ సెన్స్. అందుకే ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరూ కూడా దే హ్యావ్ దేర్ ఓన్ బిజినెస్, దేర్ ఓన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, నాట్ కష్టం. ఇంపాసిబుల్ కాదు, బట్ కొంచెం కష్టం. రైట్. సో యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ లాస్ట్ సెగ్మెంట్, ఒకసారి మీ విజన్, మీ గోల్స్ ఏంటి చెప్తారా? తప్పకుండా అండి. ప్రైమరీలీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, అదొకటి ఇంపార్టెంట్ అనమాట. దెన్ క్రియేట్ మోర్ జాబ్స్ అండ్ బ్రింగ్ ట్యాక్సెస్ లో. తర్వాత థర్డ్ ఏంటంటే ట్రాఫిక్ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ. సో యూజ్ ఆఫ్ టెక్నాలజీ టు రెడ్యూస్ ది ట్రాఫిక్ ఇష్యూస్ అనమాట. కొంచెం ఎక్స్పాండ్ చేయాలంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఐ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ ఫైర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఫండెడ్ properly so that they have ability to hire more people. వాళ్ళ మళ్ళీ ట్రైనింగ్ కావాల్సి వస్తుంది, తర్వాత మళ్ళీ వాళ్ళ ఎక్విప్మెంట్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకురావాల్సి వస్తుంది. సో వీటి గురించి ఐ వాంట్ టు ఎన్ష్యూర్ దర్ ఇస్ ఎనఫ్ ఫండింగ్. ఇంతకుముందు మనకి మనీ మ్యాగజైన్ వీళ్ళందరూ 2018లో ఫ్రిస్కో వాజ్ ది బెస్ట్ ప్లేస్ టు లివ్ అని చెప్పి, స్మార్ట్ అసెట్ వాళ్ళు 2022లో 2023లో వన్ ఆఫ్ ది టాప్ 10 సిటీస్ టు లివ్ అది ఇది అన్నారు. బట్ ఆల్ దీస్ ఆర్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ దర్ ఇస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బాగుంటేనే, లేకపోతే ఎవరు ఉండరు. సో ఐ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ దట్ ఈస్ కంటిన్యూడ్. ఇంకోటి ఏంటంటే నా ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్స్పీరియన్స్ని వాడుకుని ఐ వాంట్ టు బ్రింగ్ మోర్ కార్పొరేట్స్ టు ఫ్రిస్కో, మోర్ జాబ్స్ టు ఫ్రిస్కో, మోర్
రిటైన్ ది జాబ్స్ ఇన్ ఫ్రిస్కో అనమాట. ఎందుకంటే ఈ కార్పొరేట్స్ ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనది ఓవరాల్ ఈ కొత్త కంపెనీలు ఏమైనా రావాలంటే ఒక పర్టికులర్ సిటీలో దే వాంట్ టు ఎన్ష్యూర్ దట్ ది బిల్ట్ అవుట్ ఈస్ డన్. ఇప్పుడు మనము ఇన్ ఫ్రిస్కో వీఆర్ అబౌట్ 80-85% బిల్ట్ అవుట్, whereas for the land that is zoned for commercial, only about 20-30% is built out. So there is enough space, plus there's enough talent, plus there's enough infrastructure, hotels, tarvata doctors office lu avanni unnai. Kabatti now is the right time for corporates to come. Corporates రావడంతో ఏమవుతుంది, వాళ్ళ బిల్డింగ్స్ కొన్ని కార్పొరేట్ బిల్డింగ్స్ వస్తాయి కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ ఫ్రమ్ ది కమర్షియల్ ఎంటిటీస్ మనకి పెరుగుతుంది, కమర్షియల్ బిల్డింగ్స్. తర్వాత దాని ద్వారా కార్పొరేట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడికి వచ్చి హోటల్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఇఫ్ దే ఆర్ పేయింగ్ 13%, 6% ఆఫ్ ది మనీ విల్ స్టే బ్యాక్ ఇన్ ఫ్రిస్కో సిటీ. తర్వాత మళ్ళీ అక్కడ వచ్చి ఏమైనా షాపింగ్ అండ్ డైనింగ్ చేశారనుకోండి, 8.25% వాళ్ళు కడుతుంటే 2% విల్ స్టే బ్యాక్ ఇన్ ది ఫ్రిస్కో సిటీ. సో మనకి రెవెన్యూ ఫ్రమ్ ది ప్రాపర్టీ ట్యాక్స్ ఫ్రమ్ ది కమర్షియల్ బిల్డింగ్స్, ఇది వేరే అన్ని రిసోర్సెస్ అవెన్యూస్ తోటి మనకి రెవెన్యూ పెరిగితే డిపెండెన్సీ ఆన్ ది ట్యాక్సెస్ ఫ్రమ్ ది హోమ్ ఓనర్స్ తగ్గుతుంది అనమాట. సో అప్పుడు మనం ట్యాక్స్ రేట్స్ ఏమైనా తగ్గించవచ్చు. వాల్యూ ఆఫ్ ది హోమ్స్ మనం ఏమి కంట్రోల్ చేయలేరు సిటీ కౌన్సిల్, బట్ అట్లీస్ట్ వీ కెన్ రెడ్యూస్ ది రేట్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు generate revenue from other sources, focus on the cost, so that the dependency on homeowners is reduced. So that is second one. మూడోది ఏంటంటే ట్రాఫిక్ అనమాట. ట్రాఫిక్ ఇప్పుడు నేను ఫ్రిస్కోలో లాస్ట్ 21 years నుంచి ఉంటున్నాను. సో నేను వచ్చినప్పుడు ఇట్ వాజ్ లైక్ 60-65,000 పాపులేషన్, ఇప్పుడు 240,000 పాపులేషన్ ఉంది. సో నేను వచ్చినప్పుడు ట్రాఫిక్ బాగా పెరుగుతుంటే ది సొల్యూషన్ వాజ్ యాడ్ మోర్ లేన్స్ అన్నట్టు. ఇప్పుడు యాడ్ మోర్ లేన్స్, అది వి హావ్ గాన్ పాస్ట్ ఇట్ విత్ 240,000 పీపుల్. సో వీ హ్యావ్ టు యూస్ సమ్ స్మార్ట్ టెక్నాలజీస్ అనమాట. సో స్మార్ట్ సిగ్నల్స్ లాగా, తర్వాత బేస్డ్ ఆన్ ది ట్రాఫిక్ ఫ్లో, హౌ కెన్ వి మోడరేట్ ది టైమింగ్స్ ఆఫ్ ది ట్రాఫిక్ సిగ్నల్స్, లేకపోతే కనెక్ట్ విత్ వేస్ యాప్ తోటి వాళ్ళతోటి బ్యాక్ ఎండ్ లో మనకి కనెక్ట్ అయ్యి ఇక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ అవుతుంటే వేస్ విల్ ఆల్రెడీ డైరెక్ట్ దెమ్ సో దట్ దే విల్ రీరౌట్ అండ్ దెన్ గో ఇన్ సమ్ అదర్ రౌట్ అనమాట. అట్లాంటి కొన్ని స్మార్ట్ ట్రాఫిక్ సొల్యూషన్స్ మనము ఉపయోగించాల్సి వస్తుంది. ఆర్ లెఫ్ట్ లైన్ లో 5 cars పెట్టేది మేబీ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ఇట్ టు 10 or 15 cars. ఆర్ ఒకటే లెఫ్ట్ లేన్ ఉండే వాళ్ళు 2 left lanes పెట్టాల్సి వస్తుంది, లెఫ్ట్ ఓన్లీ లేన్స్. అలాగనమాట. ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ దీస్ 3 areas. మోర్ దాన్ దీస్ ఏంటంటే మనకి కంటిన్యూస్ గా విల్ హ్యావ్ సమ్ ఇష్యూ ఆర్ ది అదర్, లైక్ ఆపరేషనల్ ఇష్యూస్. సంబడి ఈస్ బిల్డింగ్ సమ్ రెస్టారెంట్ అండ్ దెన్ వాళ్ళకి అప్రూవల్స్ సరిగా రావట్లేదు అంటే దేర్ హ్యాస్ టు బి ఎ గో టు పర్సన్. సో మన వాళ్ళు ఉంటే కనుక దెన్ ఇట్ విల్ బి రిలేటివ్లీ ఈజీ. ఇట్స్ నాట్ దట్ ప్రాబ్లమ్ రిజాల్వ్ అయిపోతుందని కాదు, బట్ సంబడి హూ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యుయేషన్, who can be your advocate and then take things forward anamata. So I will be that person. I have been that person in the school board for the last 6 years, and then I will be the person from the city council standpoint for the community. So Gopal garu meeku naluguru opponents unnaru kada for the same city council place 4. Tell us how you different from them. Sure andi. ఏంటంటే నలుగురులో లాంగెస్ట్ టైం ఫ్రిస్కో సిటీలో ఉన్నది నేనే. వేరే వాళ్ళందరూ ఒకళ్ళు ఏమో 2018లో వచ్చారు, ఇంకొకళ్ళు 2011లో వచ్చారు. అలాగా ఫర్ ది లాంగెస్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఫ్రిస్కోలో ఉన్నది నేను. తర్వాత ఐ హ్యావ్ ఎ నాన్ ప్రాఫిట్ కాల్డ్ శుభం ఫౌండేషన్ విచ్ ప్రొవైడ్స్ స్కాలర్షిప్ ఫర్ ది హై స్కూల్ స్టూడెంట్స్. తర్వాత క్యాన్సర్ క్లినిక్ కూడా మనం సపోర్ట్ చేస్తాము. సో ఈ వేరే నేను కాకుండా ఇంకో నలుగురికి ఎవరికి ఇట్లా దే హ్యావ్ నాట్ ఫౌండెడ్ ఎ నాన్ ప్రాఫిట్ నార్ ఆర్ దే రన్నింగ్ ఎ నాన్ ప్రాఫిట్ ఆన్ దేర్ ఓన్ అనమాట. నేను అది చేస్తున్నాను, సర్వింగ్ ది లోకల్ కమ్యూనిటీ. తర్వాత మూడోది ఏంటంటే ఈ నలుగురిలో ఆల్రెడీ ఎలెక్ట్ అయి ఉండి తర్వాత హౌ టు బీ పార్ట్ ఆఫ్ ఎ గవర్నెన్స్ అండ్ దెన్ హౌ టు పుట్ ది పాలసీస్ టుగెదర్ అలా ఎవరికి లేదు, నా ఒక్కడికి ఉంది. కరెక్ట్, ఎస్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో బోర్డ్ మెంబర్ గా ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంటే నా ఒక్కడికి. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఫ్రిస్కోలో ఎవరన్నా రావాలి అని అంటే ఇఫ్ దే వాంట్ టు రిలొకేట్ దేర్ ఆర్ 2 things. ఒకటేంటి జాబ్స్ రిలేటెడ్,
ఆర్ స్కూల్ డిస్ట్రిక్ట్ స్కూల్ డిస్ట్రిక్ట్, ఎగ్జాక్ట్లీ. ఈ రెండు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ FISD అండ్ EDC. ఈ రెండింటిలోనూ లీడర్షిప్ రోల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ నా ఒక్కడికే ఉంది ఆఫ్ ఆల్ ది 5 పీపుల్. కాబట్టి ఎవరైనా ఓటేస్తే నాకు ఒక భారతీయుడు అని చెప్పి, ఒక తెలుగువాడు అని చెప్పి కాకుండా సంబడి హూస్ మోర్ క్వాలిఫైడ్, తెలుగువాడు అని చెప్పి మాత్రమే కాకుండా ఎస్ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్, లాస్ట్ 2 times ఎలక్షన్స్ లో నిలబడ్డాడు, గెలిచాడు, సో ఈసారి కూడా గెలుస్తాడులే అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ లాస్ట్ నాకు మెజారిటీ వస్తే సరిపోదు. ఫర్ ఇన్స్టెన్స్ 130,000 మందిలో 20,000 మంది ఓటేశారు అనుకోండి, దాంట్లో నాకు ఒక 9,000 ఓట్లు వచ్చి మిగతా అందరికి బ్యాలెన్స్ 11,000 లో వాళ్ళు షేర్ చేసుకున్నారు అనుకోండి, నేను గెలిచినట్టు కాదనమాట. ఈ 20,000 లో నాకు 10,000 ఓట్స్ +1 రావాలి, అట్లీస్ట్ 50% +1 రావాలన్నమాట. అలా 50 + 1 ఓట్ రావాలి, మోర్ దెన్ హాఫ్ ఓట్స్ రావాలి. అలా రాని పక్షంలో టాప్ 2 వాళ్ళకి మళ్ళీ జూన్ లో ఎలక్షన్ ఉంటుంది. సో ఈ ఎలక్షన్స్ ఏంటంటే ఎర్లీ ఓటింగ్ ఏప్రిల్ 22 లో స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత 22nd to 29th యాక్చువల్ ఎలక్షన్ డే, ఎగ్జాక్ట్లీ 10 days. తర్వాత యాక్చువల్ ఎలక్షన్ డే ఇస్ May 3rd అనమాట. సో May 3rd evening we will know what will happen. May 3rd evening we will celebrate your victory. Yes, yeah. Yeah, definitely we wish you all the very best, Gopal garu, and not because I've known you for years, and thanks for this opportunity. Malli illa kuda mimmalni interview chese opportunity, and each time I speak to you I get to understand more enduku, why is it important for a common person to be more involved with their community and local politics lo kani, local school ki sambandhinchina vishayallo kani, why should we be involved, why should we care అనేది ఇంకా కూడా ఎక్కువ అర్థమవుతూ వస్తుంది ప్రతిసారి. అండ్ ఐ డెఫినెట్లీ స్ట్రాంగ్లీ రికమెండ్ టు ఆల్ ఆఫ్ యూ దట్ విల్ బీ వాచింగ్ దిస్. మీరు కనుక ఫ్రిస్కో రెసిడెంట్ అయితే, మీరు కనుక ఓటింగ్ హక్కు ఉంటే సద్వినియోగపరచుకోండి. ఓట్ ఫర్ ద రైట్ పర్సన్ హూ కెన్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బీ స్టాండింగ్ యాజ్ ఎ council member, and what can he do, what does he even have a vision, does the person have a vision, do they know what they're doing, do they care about the community or not. I think these are the important things that we all need to remember. So vote for Gopal garu, strongly recommend. రాజేశ్వరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి అవకాశం ఇచ్చాను మీకు, రేడియో సురభి కుటుంబ సభ్యులందరికీ. తర్వాత నా గురించి ఇంకా విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే voteforgopal.com అది నా వెబ్సైట్ అనమాట. దాంట్లోనే పోలింగ్ లొకేషన్స్, తర్వాత పోలింగ్ లొకేషన్ టైమింగ్స్, ప్లస్ మనం ఫ్రిస్కో సిటీ ఈజ్ ఇన్ కాలిన్ కౌంటీ అండ్ డెంటన్ కౌంటీ అనమాట. సో ఏ కౌంటీలోకి వెళ్ళి పోలింగ్ బూత్కి వెళ్ళొచ్చు, ఆ వివరాలన్నీ వెబ్సైట్లో ఉంటాయి. అంతేకాకుండా సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓట్ ఫర్ గోపాల్ అని ట్విట్టర్ అని అంటారా, ఫేస్బుక్, ఎక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్, దాంట్లో కూడా హ్యాండిల్స్ ఉన్నాయన్నమాట. So once again, Rajeswari garu, thank you so much. Thank you. Thanks to you, and all the very best and congratulations. Thank you.